Hi students, good morning. The subject name is business statistics. Business statistics. Actually, statistics. And actually, the statistics, it is a word derived from the Latin word status. అంటే స్టాటిస్టిక్ అన్న వర్డ్ ఎక్కడి నుంచి డిరైవ్ అయిందంటే వేర్ వీఆర్ డిరైవ్డ్ అంటే ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ స్టాటస్. స్టాటస్ మీన్స్ పొలిటికల్ స్టేట్. అంటే హియర్ స్టాటిస్టిక్స్లో స్టాటస్ మీన్స్ పొలిటికల్ స్టేట్ అన్నమాట. వై దిస్ వర్డ్ యూస్డ్ ఇన్ ద ఎర్లియర్ ఇయర్స్ అంటే జనరల్గా స్టాటిస్టిక్స్ ఇన్ ద ఎర్లియర్ ఇయర్స్ అంటే పూర్వకాలంలో ద స్టాటిస్టిక్స్ దే ఆర్ యూస్ టు కలెక్ట్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ ద స్టేట్. అంటే దే ఆర్ యూసింగ్ ద స్టాటిస్టిక్స్ టు కలెక్ట్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ ద స్టేట్. అంటే అబౌట్ ద స్టేట్ ఆర్ పబ్లిక్ రిగార్డింగ్ ద పొలిటికల్ పర్పస్. అంటే ఏదైనా ఒక కింగ్డమ్లో ఏదైనా ఒక రాజ్యంలో అంటే ఒక కింగ్ ఆర్ రూలర్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు అనుకోండి. సో దే ఆర్ యూస్ టు కలెక్టింగ్ ద ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ద పబ్లిక్. నా అడ్మినిస్ట్రేషన్ గురించి, నా పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, నాకు ఫ్యాక్ట్స్ తెలియాలి. నా స్టేట్లో ప్రజలు ఎట్లా ఉన్నారు, వెదర్ దే ఆర్ ఫీల్ సాటిస్ఫై ఆర్ నాట్ అబౌట్ మై అడ్మినిస్ట్రేషన్, మై రూలింగ్. నేను పరిపాలిస్తున్నాను కదా నా రాజ్యంలో నా ప్రజలు, నా ప్రభుత్వం పట్ల నా ప్రజలు నిజంగా హ్యాపీగా ఉన్నారా లేదా, దే ఆర్ హ్యాపీ విత్ మై గవర్నమెంట్ ఆర్ నాట్. దట్ ఈస్ వై ఇన్ ద ఎర్లియర్ ఇయర్స్ దే ఆర్ యూజ్ ద స్టాటిస్టిక్స్. లేటర్ అంటే తర్వాత కాలంలో ఏమైపోయిందంటే యాక్చువల్గా స్టాటిస్టిక్స్ అంటే ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ డేటా అనమాట. స్టాటిస్టిక్స్ అంటే ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ డేటా అంటే కొంత సమాచారాన్ని మనం సేకరించడం అనమాట. కలెక్షన్ ఆఫ్ డేటా అంటే కొంత సమాచారాన్ని మనం సేకరించడం. ఫస్ట్ ఏం చెప్పాను, ఇన్ ద ఎర్లియర్ ఇయర్స్ దే ఆర్ కలెక్టింగ్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ ద స్టేట్ ఆర్ పబ్లిక్ ఫర్ ద పొలిటికల్ పర్పస్ అన్నమాట. తర్వాత లేటర్ ఇయర్స్ ఏమైందంటే ద స్టాటిస్టిక్స్ దే ఆర్ యూజ్డ్ టు అండర్స్టాండ్ ద సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీథింగ్. అంటే రాబోయే రోజుల్లో తర్వాత రోజుల్లో ఏమైందంటే స్టాటిస్టిక్స్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ద పొలిటికల్ పర్పస్, దే ఆర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద సోషల్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్. అంటే దేశంలో ఉన్న సాంఘిక పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ ఎట్లా ఉన్నాయి దాన్ని కూడా అంచనా వేయడానికి దే ఆర్ కలెక్టింగ్ ద డేటా రిగార్డింగ్ ద సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది, నా రాజ్యం ఎట్లా పనిచేస్తుంది, వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి దే ఆర్ యూజింగ్ ద స్టాటిస్టిక్స్ లేటర్ అన్నమాట. యాక్చువల్గా ద స్టాటిస్టిక్స్ అన్న పదాన్ని ఫస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే గాడ్ఫ్రైడ్ అచెన్వాల్. అంటే గాడ్ఫ్రైడ్ అచెన్వాల్ హీ ఓన్లీ యూజ్ ద ఫస్ట్ టైం ద స్టాటిస్టిక్స్. అంటే స్టాటిస్టిక్స్ అన్న పదాన్ని ఫస్ట్ టైం యూజ్ చేసింది ఎవరంటే గాడ్ఫ్రైడ్ అచెన్వాల్. అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1749లో హీ ఓన్లీ ఫస్ట్ యూజ్ ద టర్మ్ అని. అందుకని ఏమంటారంటే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ అంటారు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్. మనకి జనరల్గా 1 మార్క్ క్వశ్చన్లో అది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు అడుగుతారు అనమాట, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ అంటే గాడ్ఫ్రైడ్ అచెన్వాల్ అనమాట. హీ ఓన్లీ యూజ్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ స్టాటిస్టిక్స్, దట్ ఈస్ వై హీ ఈస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్. లేటర్ అండ్ ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాటిస్టిక్స్? అసలు స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, వై వీఆర్ యూజింగ్ ద స్టాటిస్టిక్స్, వై వీఆర్ ప్రిఫరింగ్ దిస్ సబ్జెక్ట్ అంటే హియర్ స్టాటిస్టిక్స్ ఇస్ ద సైన్స్ ఆఫ్ కౌంటింగ్. స్టాటిస్టిక్స్ ఇస్ ద సైన్స్ ఆఫ్ కౌంటింగ్. అంటే మనం ఏదైనా ఒక డిపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు హౌ దే ఆర్ పెర్ఫార్మింగ్. ఒక క్లాస్లో 30 స్టూడెంట్స్ ఉన్నారు, 30 స్టూడెంట్స్లో 10 స్టూడెంట్స్ పాస్ అయ్యారు. 10 స్టూడెంట్స్ పాస్ అయ్యారు అవుట్ ఆఫ్ 30 అనేది ఇట్స్ నాట్ ద యాక్చువల్ అనమాట. బట్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ కౌంటింగ్. అంటే ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ డేటా న్యూమరికల్లీ. అంటే న్యూమరికల్ అంటే మనకి ఏదైనా కావాల్సిన ఇన్ఫర్మేషన్ని నెంబర్లో సంఖ్యాపరంగా చెప్తున్నమాట న్యూమరికల్. అండ్ నాట్ ఓన్లీ దట్ ఇట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ యావరేజ్. అంటే సార్ నా క్లాస్లో 10 స్టూడెంట్స్ పాస్ అయ్యారు అవుట్ ఆఫ్ 30 అంటే నాట్ లైక్ దట్. 10 ద యావరేజ్ పర్సంటేజ్. అంటే యావరేజ్గా చెప్పండి, నా క్లాస్లో 30లో 10 స్టూడెంట్స్ పాస్ అయ్యారు, 100లో 10 స్టూడెంట్స్ పాస్ అయ్యారు, నాట్ లైక్ దట్. అంటే ద స్టాటిస్టిక్స్ విల్ గివ్ ద యావరేజ్ ఆఫ్ ద టోటల్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ అన్నమాట. యావరేజ్ అంటే ఏంటంటే మనకు ప్రతి దాన్ని కూడా పర్సంటేజ్ చూడాలి. లాస్ట్ ఇయర్ 10% వచ్చిందనుకోండి, ఓహో లాస్ట్ ఇయర్ వీ గాట్ 10% ఇన్ ద ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనుకున్నాను. దిస్ ఇయర్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ మోర్ పర్సంటేజ్ అన్నమాట. అంటే లాస్ట్ ఇయర్ 10% వస్తే మనం నెక్స్ట్ ఇయర్ 20% విల్ మేక్ ఇట్ 20%,
అని మనం అలా పర్సంటేజ్లో చెప్పుకోవచ్చు. అంటే ద స్టాటిస్టిక్స్ మీన్స్ ఇట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ యావరేజ్. ఎందుకు మనం స్టాటిస్టిక్స్ యూజ్ చేయాలి అంటే, యావరేజ్ ఎందుకు తీసుకోవాలంటే ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ బిజినెస్, ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ. అసలు మనం పెర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉందా లేదా, మన పెర్ఫార్మెన్స్ ఎఫిషియెంట్గా ఉందా లేదా తెలుసుకోవాలి అంటే దిస్ ఇస్ ఓన్లీ we can understand, we can come to know only because of statistics. Statistics, what is the meaning of statistics? And statistics is science of counting, not only that is one thing, and it collects the data numerically, సంఖ్యాపరంగా చెప్పచ్చు. And statistics is science of average. మనం ఇండివిజువల్గా చెప్పకూడదు, యావరేజ్గా ఓవరాల్ పర్సంటేజ్ చెప్పు. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు మనకి 10th క్లాస్లో గ్రేడ్స్ ఇస్తున్నారు, 10th గ్రేడ్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే గ్రేడ్స్ ఇస్తున్నారు, హౌ మెనీ పాయింట్స్ యూ గాట్ అంటే దిస్ ఇస్ కాల్డ్ యావరేజ్. మార్క్స్ కాదు మనకు, అసలు యావరేజ్ కావాలి అంటే పర్సంటేజ్ కావాలి. వై ఆర్ యూజింగ్ ద స్టాటిస్టిక్స్ అంటే ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీ పెర్ఫార్మెన్స్ తెలియాలి అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ద వన్ సైన్స్ ఇస్ దేర్, దట్ ఈస్ కాల్డ్ స్టాటిస్టిక్స్. Actually statistics అంటే చెప్పాను, statistics is science of average, statistics is science of collecting. Next one, the statistics we are used to two distinct senses. అంటే మన స్టాటిస్టిక్స్ని రెండు రకాలుగా అంటే విభిన్న పద్ధతుల్లో వాడుకోవచ్చు అనమాట. అంటే ద స్టాటిస్టిక్స్ we can use two distinct senses, అంటే రెండు విభిన్న పద్ధతుల్లో వాడుకోవచ్చు. ఎట్లా అంటే ద స్టాటిస్టిక్స్ we are used to one distinct sense ఏంటంటే plural sense and the second one singular sense. అంటే there are two distinct senses అంటే ఏంటంటే the statistics there are two distinct senses. The first one is plural sense and the second one is singular sense. Plural sense అంటే ఏంటంటే it refers to a numerical set of data. అంటే మనం ఏదైనా డేటా న్యూమరికల్ అంటే సంఖ్యాపరంగా మనం ఏదైనా డేటాని కలెక్ట్ చేయొచ్చు. సెట్ ఆఫ్ న్యూమరికల్ డేటా వీ కెన్ కలెక్ట్ అనమాట. We can whatever we collect the numerical data, it is very systematic. అంటే మనం కలెక్ట్ చేసిన డేటా చాలా సిస్టమేటిక్ మేనర్లో ఉంటుంది. అంటే చాలా ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు అండర్స్టాండ్ వాట్ ఎవర్ డేటా వీఆర్ కలెక్టెడ్. ఎనీ ఫీల్డ్ అంటే ఎక్కడైనా సరే ప్లూరల్ సెన్స్లో చెప్పాలంటే ఎనీ ఫీల్డ్ అంటే ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఎనీ ఆర్గనైజేషన్ కానీ ఏదైనా సరే వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ వీ కెన్ గెట్ ద సిస్టమేటిక్ ఇన్ న్యూమరికల్ డేటా వీ కెన్ కలెక్ట్ అనమాట. అసలు స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? స్టాటిస్టిక్స్ ఈజ్ ఈక్వల్ టు డేటా, డేటా ఈజ్ ఈక్వల్ టు స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ అంటే ఏంటంటే స్టాటిస్టిక్స్ అంటేనే డేటా, డేటా అంటేనే స్టాటిస్టిక్స్. అగైన్ ద డేటా ఈజ్ వీ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ టూ టైప్స్ అన్నమాట. అంటే స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? డేటా అంటారు. డేటా అంటే ఏంటి? స్టాటిస్టిక్స్. ఈ డేటాని అగైన్ వీ కెన్ డివైడ్ ఇంటూ టూ టైప్స్ అన్నమాట. ద ఫస్ట్ వన్ ఈజ్ క్వాంటిటేటివ్ డేటా, క్వాంటిటేటివ్ డేటా, quantitative data. The second one is qualitative data. And the statistics is equal to data, data is equal to statistics. The data is again we can divide it into two types. The first one is quantitative data and the second one is qualitative data. Next one. The statistics used two distinction senses and cheptunnam. The first one is primary plural sense and the singular sense and cheptunnam. Plural sense lo we can get the information, numerical collection of data we can get in a systematic manner. Again statistics is equal to data, data is equal to statistics and cheptanu. Now the data again we are divided into two types anamata. Manam collect chesin data two types ga untundi. Enti aa data ante one quantitative data, the second one is qualitative data. Quantitative data ante పరిమాణం అంటే this data we can express in the numerical. మనం సంఖ్యల్లో చెప్పొచ్చు, పర్సెంటేజ్లో చెప్పొచ్చు. అంటే క్వాంటిటేటివ్ అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ ద యావరేజ్ వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ న్యూమరికల్. అంటే ఇట్ కెన్ బి మెజర్డ్. మనం కలెక్ట్ చేసిన డేటాని కొలుసుకోవచ్చు, వీ కెన్ మెజర్డ్ అనమాట. ఎగ్జాంపుల్ ద ఇన్కమ్ ఆఫ్ ద పీపుల్, ద వెయిట్ ఆఫ్ ద ఎనీథింగ్, ద వెయిట్ ఆఫ్ ద కమోడిటీ. ఏదైనా ఒక పర్టికులర్ ఏదైనా ఒక ఇన్కమ్ గురించి మనం తెలుసుకోవచ్చు, ద వెయిట్ ఆఫ్ ద కమోడిటీ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిటేటివ్ డేటా. క్వాలిటేటివ్ డేటా అంటే ఏంటంటే ఇట్ కెనాట్ బి మెజర్డ్, వీ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ న్యూమరికల్ అనమాట. అంటే మన సంఖ్యల్లో ఈ క్వాలిటేటివ్ డేటాని మనం చెప్పలేమన్నమాట. ఇట్ కెనాట్ బి మెజర్డ్, మనం దాన్ని కొలవలేము కూడా. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే ఎమోషన్స్, అవర్ హ్యాపీనెస్. ఎమోషన్స్ అంటే ఏంటంటే
వీ లాస్ట్ అవర్ క్లోజ్ ఫ్రెండ్. అంటే మనకి చాలా దగ్గరైన వ్యక్తి, మనకి చాలా కావాల్సిన వ్యక్తి, మన క్లోజ్ ఫ్రెండ్ సడన్గా ఎక్స్పైర్డ్ అయిపోయింది. మనకున్న ఎమోషన్స్ అంటే మనకున్న బాధను మనం ఎక్స్ప్రెస్ చేయలేం. అంటే మనం పడే బాధని వీ కెన్ నాట్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనమాట. అంటే న్యూమరికల్గా మనకున్న ఎమోషన్స్ని ఒక సంఖ్యారూపంలో మనం చెప్పలేము. అలాగే హ్యాపీనెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫారెన్లో సెటిల్ అయ్యారు అనుకోండి. ఆఫ్టర్ లాంగ్ టైం you are meeting your close friends, you are meeting your parents, you are meeting your brothers and sisters, you feel more happiness అనమాట. మీరు పొందే సంతోషాన్ని, ఆనందాన్ని మనం ఈ డేటాలో అంటే మనం మెజర్ చేయలేం. అంటే దాన్ని కొలవలేము. హౌ మచ్ ఐ ఫీల్ హ్యాపీనెస్ అన్నది, నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నాకు ఉన్న ఎమోషన్స్ ఏంటి, ఇవన్నీ నేను న్యూమరికల్గా చెప్పలేను అనమాట. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్వాలిటేటివ్ డేటా అంటే దిస్ డేటా వీ కెన్ నాట్ మెజర్. మనం ఈ డేటాని కొలవలేము. ఏ డేటా? క్వాలిటేటివ్. ఎగ్జాంపుల్ ఎమోషన్స్. వీ లాస్ట్ అవర్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. మనకున్న ఎమోషన్స్ వస్తుంటాయి, అంటే మనకున్న బాధ వస్తుంటుంది, సాడ్నెస్, కానీ మనం చెప్పలేము. హ్యాపీనెస్, లాంగ్ టైం వీఆర్ మీటింగ్ యువర్ ఫ్రెండ్స్. చాలా కాలం తర్వాత మీ వాళ్ళు కలుస్తున్నారు, మీకున్న హ్యాపీనెస్. ఈ హ్యాపీనెస్ని మనం న్యూమరికల్గా ఎక్స్ప్రెస్ చేయలేమన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ క్వాలిటేటివ్ డేటా. ఆల్రెడీ ఐ టోల్డ్ ద స్టాటిస్టిక్స్ వీఆర్ యూజ్డ్ ఇన్ 2 distinct సెన్సెస్ అని చెప్పుకున్నాం. వన్ ప్లూరల్ సెన్స్ అని చెప్పాను, ద సెకండ్ వన్ ఈజ్ సింగులర్ సెన్స్ అనమాట. సింగులర్ సెన్స్ అంటే ఇట్ ఈస్ ఎ సైన్స్ ఆఫ్ కలెక్షన్, అనలైజింగ్ అండ్ న్యూమరికల్ ఫ్యాక్ట్స్ అనమాట. మనం ఏదైతే ఫ్యాక్ట్స్ అంటే మనం ఏదైతే ఫిగర్స్ని కలెక్ట్ చేసామో ఆ ఫిగర్స్ని అనలైజ్ చేయడం అనమాట. అంటే మనం సేకరించిన డేటాని విశ్లేషించుకోవడం అనమాట. ఇక్కడ డేటా అంటే ఏంటంటే మనం కలెక్ట్ చేసిన డేటా, దిస్ డేటా ఇస్ రిలేటెడ్ టు ఏ పర్టికులర్ ప్రాబ్లం. మన ఇండస్ట్రీలో, మన డిపార్ట్మెంట్లో, లేదంటే మన కంపెనీలో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, సింగులర్ ఏదైనా ఒక పర్టికులర్ ప్రాబ్లం వస్తే దాన్ని ఏమంటారంటే సింగులర్ సెన్స్ అంటారనమాట. అంటే వీఆర్ కలెక్టింగ్ ద డేటా వై ద ప్రాబ్లమ్ దట్ అరైజ్. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, వాట్ ఆర్ ద హౌ టు టేక్ ద ఇన్వెస్టిగేషన్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం. మనం ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. అంటే మనం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ కానీ, మనం కలెక్ట్ చేసిన న్యూమరికల్ ఫ్యాక్ట్స్ కానీ, డేటాని కానీ సింగులర్ సెన్స్ మనం యూజ్ చేసేటప్పుడు వీ కెన్ ఎక్స్ప్రెస్ దట్ ప్రాబ్లమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్స్లో చూపించవచ్చు, గ్రాఫ్లో చూపించవచ్చు అనమాట. దాన్ని ఏమంటారంటే సింగులర్ సెన్స్ అంటారు అనమాట. అనదర్ టాపిక్ స్టాటిస్టిక్స్ ఫంక్షన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. అంటే స్టాటిస్టిక్స్ యొక్క విధులు. ఫంక్షన్స్ అంటే విధులు అంటారు కదా. ఏం చేస్తారు స్టాటిస్టిక్స్? ద ఫస్ట్ వన్ ఈజ్ టు ప్రెజెంట్ ఫ్యాక్ట్స్ ఇన్ డెఫినెట్ ఫామ్. The second one is comparison. అంటే ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి ఉన్న కంపారిజన్. నెక్స్ట్ ఫోర్కాస్టింగ్, అంచనా అనమాట. అంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది. నెక్స్ట్ వన్ పాలసీ మేకింగ్, ఏదో ఒక విధానాన్ని తయారు చేయడం అనమాట. సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే ఇలా రాయాలి. There are 4 functions: to present the facts in a definite form, and the second one is comparisons, and third one is forecasting, and fourth one is policy making. The first one, to present the facts in a definite form అంటే ఏంటంటే ఫ్యాక్ట్స్, మనం అనుకున్న ఫ్యాక్ట్స్ అంటే మనం అనుకున్న రిజల్ట్, మనం అనుకున్న డేటా అంటే యాక్యురేట్గా ఉంటుంది అనమాట. వాట్ ఎవర్ వీ వాంట్ దట్ విల్ కమ్ యాక్యురేట్లీ. అంటే ఏంటంటే కరెక్ట్ పిక్చర్ వస్తుంది అనమాట. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిగర్స్ మనం అనుకున్న డేటాని విత్ ఫ్యాక్ట్స్ నెంబర్స్లో చూపిస్తుంది అనమాట. అంటే డెఫినెట్ ఫామ్ అంటే ఏంటంటే కరెక్ట్, యాక్యురేట్ అంటే అలాంటి మిస్టేక్స్ లేకుండా విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిగర్స్ ఇట్ రిప్రజెంట్ ద డేటా అనమాట. నెక్స్ట్ కంపారిజన్ అంటే ఏంటంటే జనరల్గా వీఆర్ ద కామర్స్ స్టూడెంట్స్. మనకు తెలుసు కామర్స్ స్టూడెంట్స్ అంటే మనం ఎవ్రీ ఇయర్ మన అకౌంట్స్లో ఫైనల్ అకౌంట్స్ తయారు చేస్తున్నాం. జనరల్గా మనం ఫైనల్ అకౌంట్స్ తయారు చేసినప్పుడు ఒక పర్టికులర్ ఇయర్కి మాత్రమే తయారు చేస్తాం. పెద్ద పెద్ద కంపెనీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా చేస్తారంటే లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్, ప్రజెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ రెండు సైడ్ బై సైడ్ ప్రిపేర్ చేస్తారు. అంటే 2020 1 కాలం, 2021 1 కాలం, ఇలా 2 years కంపేర్ చేస్తారు అనమాట. అంటే కంపారిజన్ అంటే ఏంటంటే వీ కెన్ కంపేర్ బిట్వీన్ 2 groups. ఏదైనా 2 groups అంటే 2 groups ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయి, ఈచ్ గ్రూప్ హౌ దే ఆర్ పెర్ఫార్మింగ్, ఒక గ్రూప్ ఎలా పనిచేస్తుంది. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వీ కెన్ ఇమాజిన్ అనమాట ఎలా వర్క్ చేస్తున్నారు. లేదా అమాంగ్ ద గ్రూప్స్ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీస్లో.
ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని, సేల్స్ డిపార్ట్మెంట్ అని, పర్చేస్ డిపార్ట్మెంట్ అని. అమాంగ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ హౌ దే ఆర్ పెర్ఫార్మింగ్ కంపేర్ చేసుకోవచ్చు. ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారు అంటే దాన్ని ఎలా మనం కంపేర్ చేసుకోవచ్చు అంటే విత్ యావరేజ్ రేషియోస్ పర్సంటేజ్లో మనం కంపేర్ చేసుకోవచ్చు అనమాట. లేదా బిట్వీన్ 2 ఇయర్స్, లాస్ట్ ఇయర్కి ఇయర్కి కంపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో మన కంపెనీ యొక్క శాలరీస్ ఎక్స్పెండిచర్ ఒక 10 lakhs ఉందనుకోండి. అంటే మనకు ఒక ఇమాజిన్ అవుతుంది, బిఫోర్ లాస్ట్ ఇయర్ 9 lakhs ఉంది, లాస్ట్ ఇయర్ 10 lakhs ఉంది. కంపారిజన్ అనమాట. అంటే 2018లో 9 lakhs ఉంటే 2019లో 10 lakhs అయింది, అంటే 1 lakh పెరిగింది. కంపేర్ చేసుకోవచ్చు. అంటే వీ కెన్ కంపేర్ ద ఇన్కమ్ ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్ and before last year. We can compare the expenditure before last year and last year. ప్రతి దాన్ని మనం కంపేర్ చేసుకోవచ్చు. Each and every department, among the departments, we can compare ఈ డిపార్ట్మెంట్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది, ఆ డిపార్ట్మెంట్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది. బిఫోర్ లాస్ట్ ఇయర్ మనం ఎలా వర్క్ చేస్తాం, లాస్ట్ ఇయర్ ఎలా వర్క్ చేస్తాం. వీ కెన్ కంపేర్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ కంపారిజన్. నెక్స్ట్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటంటే ఫ్యూచర్లో, అంటే ఎవ్రీ కంపెనీ ఆర్ ఎనీ ఇండస్ట్రీ దే ఆర్ మేకింగ్ న్యూ పాలసీస్ ఫర్ ద ఫ్యూచర్ అనమాట. అంటే ఏదైనా ఒక కొత్త విధానం తీసుకొస్తాం, ఫ్యూచర్లో ఏదైనా ఒక పాలసీని తీసుకొస్తాం, ఎలా అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రిడిక్షన్. ఈ ఇయర్ మనకి ఎంత ఖర్చు అయింది, నెక్స్ట్ ఇయర్ ఎంత ఖర్చు అవుతుంది. అంటే ఈ ఇయర్ మనకు ఒక 5 lakhs ఖర్చు అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేషనరీ పర్పస్ వీ స్పెండ్ 5 lakhs ఆన్ ద స్టేషనరీ దిస్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంటుంది, బేస్డ్ ఆన్ దట్ వీఆర్ మేకింగ్ ద పాలసీ. అంటే ఫ్యూచర్లో మనకు వచ్చే ఇన్కమ్ కానీ మనకు వచ్చే ఎక్స్పెండిచర్ కానీ ప్రిడిక్ట్ చేయడానికి వాట్ ఆర్ ద పాలసీస్ వీ హ్యావ్ టు మేక్ అంటే ఫోర్కాస్ట్ చేస్తారనమాట. పాలసీని తయారు చేయడానికి భవిష్యత్తుని ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రిడిక్షన్స్, ఫ్యూచర్లో వచ్చే భవిష్యత్తుని అంచనా చేసుకుంటూ దే ఆర్ మేకింగ్ ద డేటా అనమాట. నెక్స్ట్ పాలసీ మేకింగ్ అంటే ఏంటంటే ప్రతి కంపెనీకి కానీ, ప్రతి డిపార్ట్మెంట్ కానీ, ప్రతి ఇండస్ట్రీకి కానీ, అయితే గవర్నమెంట్ వాట్ ఎవర్ ఎవ్రీథింగ్, అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆర్ ఎవ్రీ గవర్నమెంట్ దే ఆర్ మేకింగ్ సమ్ పాలసీస్ అనమాట. పాలసీ అంటే ఏంటంటే ఏదో ఒక విధానం. మన ఇండస్ట్రీస్కి కావాల్సిన పాలసీ ఏంటి, ఫ్యూచర్లో మనం మన కంపెనీ యొక్క ఇన్కమ్ని పెంచుకోవాలంటే వాట్ ఆర్ ద సూటబుల్ పాలసీ టు మేక్ టు ఇంప్రూవ్ అవర్ ఇన్కమ్ ఇన్ కమింగ్ ఇయర్స్. రాబోయే సంవత్సరాల్లో మన కంపెనీ యొక్క ఇన్కమ్ని పెంచుకోవడానికి ఏ పాలసీ చేద్దాం, ఏదో ఒక పాలసీ పెట్టుకోవాలి కదా. అంటే ట్రై టు రెడ్యూస్ ద ఎక్స్పెండిచర్, ట్రై టు రెడ్యూస్ ద వేస్టేజ్ ఇన్ ద ఇండస్ట్రీ. మన కంపెనీలోని ఎక్స్పెండిచర్ తగ్గించుకుందాం. ఎలా తగ్గించుకుందాం, దానికి ఒక పాలసీ చేద్దాం. శాలరీస్ ఇయర్కి చాలా పెరిగిపోతుంది. సో యూ వాంట్ డిక్రీజ్ ద శాలరీ. ఒకవేళ భవిష్యత్తులో మనం ఇన్కమ్ తగ్గి శాలరీస్ కూడా తగ్గించాలంటే ఏ పాలసీ మీద తగ్గించాలి, ఎట్లా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు అంటే పాలసీ మేకింగ్ అంటే మన ఇండియాలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది. అది ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ దే ఆర్ పర్చేసింగ్ ద రైస్ ఫ్రమ్ ద ఫార్మర్స్. ఈ సంవత్సరం మనం ఒక 100 tons కొన్నాం అనుకోండి ఫార్మర్స్కి, మన ఇండియాకి ఒక 100 tons కావాలి. దిస్ ఇయర్కి 100 tons కావాలి, మనకు ఓన్లీ 90 tons ప్రొడ్యూస్ అవుతుంది. ఈ 10 tons రైస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఇతర దేశాల నుంచి. అంటే ఇయర్ 90 tons మనం ప్రొడ్యూస్ చేస్తాం, 10 tons వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఏమైనా పెరుగుద్దా, ఇంపోర్ట్స్ పెంచుకోవాలా, మన ప్రొడక్షన్ ఇంకా పెంచుకోవాలా. మన ప్రొడక్షన్ పెంచుకోవాలంటే ఏ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి, మనం ఇంపోర్ట్ చేయాలంటే ఎంత రైస్ ఇంపోర్ట్ చేసుకోవాలి కమింగ్ ఇయర్స్. ఎందుకంటే ఈ ఇయర్లో ఉన్న పాపులేషన్కి నెక్స్ట్ ఇయర్ ఉన్న పాపులేషన్కి డిఫరెన్స్ వస్తుంది. అంటే పాపులేషన్ పెరగచ్చు, పాపులేషన్ పెరిగితే ఫుడ్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. ఈ ఇయర్లో 10 tons ఇంపోర్ట్ చేసుకున్నాం, నెక్స్ట్ ఇయర్ ఎంత ఇంపోర్ట్ చేసుకోవాలి, దానికి ఒక పాలసీ ఉండాలి కదా. ఆ పాలసీని మనం తయారు చేసుకోవాలి. సో ద స్టాటిస్టిక్స్ హెల్ప్ టు మేక్ ద పాలసీ. అంటే ఇట్ మేక్స్ ఏ సూటబుల్ పాలసీ ఫర్ ద కమింగ్ ఫ్యూచర్ అన్నమాట. సో స్టాటిస్టిక్స్ ఫంక్షన్ అంటే ఆల్రెడీ I told there are 4 అని చెప్పాను. To present facts in different form, and second one is comparison, and third one is forecasting, and the fourth one is policy making. Next, the characteristics of statistics. The characteristics of statistics. Characteristics of statistics. Characteristics. అంటే మనం స్టాటిస్టిక్స్
అంటే స్టాటిస్టిక్స్ ఉన్న లక్షణాలు ఏంటి, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ దట్ ఫీచర్స్ ఆఫ్ ఫీచర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ బోత్ క్యారీస్ సేమ్ మీనింగ్. అంటే స్టాటిస్టిక్స్ యొక్క లక్షణాలు ఏంటి, ఎలా ఉంటుంది? అగ్రిగేట్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఎస్, అగ్రిగేట్ అంటే మనకి ఏదైనా ఒక ఫ్యాక్ట్, ఒక డేటా కావాలి, కరెక్ట్గా కావాలంటే ఎవ్రీథింగ్ ఇట్ ఎక్స్ప్రెస్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ అనమాట. అంటే పర్సంటేజ్లో చెప్తుంది, న్యూమరికల్గా చెప్తుంది అనమాట. అంటే నాట్ ఇండివిజువల్. మీ క్లాస్లో ఎంతమంది పాస్ అయ్యారంటే 10 మంది పాస్ అయ్యారు, 10 స్టూడెంట్స్ పాస్. నాట్ లైక్ దట్. ద అగ్రిగేట్ అనమాట. ద హౌ మచ్ పర్సంటేజ్ గాట్ ఇన్ ఏ పర్టికులర్ క్లాస్లో పర్సంటేజ్ ఎంత వచ్చిందని చెప్తుంది కానీ ఇండివిజువల్గా ఎవరెవరు పాస్ అయ్యారు అనేది మాత్రం చెప్పదు అనమాట. దట్ ఈస్ వై it is the aggregate of facts, collection of results, not individual. It is cumulative అనమాట. అంటే యావరేజ్ పర్సంటేజ్లో ఇట్ ఎక్స్ప్రెస్డ్ అనమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ న్యూమరికల్లీ ఎక్స్ప్రెస్డ్ అనమాట. నెంబర్స్లో చెప్తుంది. ప్రతి డేటా, మనకు కావాల్సిన ప్రతి డేటాని నెంబర్స్లో చెప్తుంది అనమాట. అంటే మ్యాథమెటికల్ నెంబర్స్లో చెప్తుంది. కలెక్టెడ్ ఫర్ ఎ ప్రీ డిటర్మైన్డ్ పర్పస్. ఎందుకు మనకి స్టాటిస్టిక్స్ ఉండాలంటే, ఇందాక మీకు ఫంక్షన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో కంపారిజన్ అని ఒక వర్డ్ చెప్పాను, ఫోర్కాస్టింగ్ అని ఒకటి చెప్పాను. ఫోర్కాస్టింగ్ అంటే ఏంటంటే ఫ్యూచర్ ప్రెడిక్షన్స్, అంటే కమింగ్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, అంటే మన ఇండస్ట్రీ కానీ, మన డిపార్ట్మెంట్ కానీ, మన ఆర్గనైజేషన్ కానీ ఎలా డెవలప్ చేయాలి, అడ్వాన్స్గా డెవలప్ చేయాలి. ప్రీ డిటర్మైన్డ్ పర్పస్. ఏదైనా స్టాటిస్టిక్స్ ఎందుకు చేస్తామంటే ఈ రోజున్న దానికన్నా బెటర్ పర్సంటేజ్ ఫ్యూచర్లో వీ వాంట్ టు గెట్. ఈ రోజు నుంచి 10% వచ్చింది, టుమారో వీఆర్ ట్రైంగ్ టు గెట్ 15%, నెక్స్ట్ ఇయర్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ 20%. అంటే ఇయర్ టు ఇయర్ బెటర్మెంట్ ఉండాలి అంటే మనకి ఆ రిజల్ట్స్ ముందుగానే మనం ప్రిడిక్ట్ చేయాలన్నమాట. అంటే ముందుగానే అంచనా వేసుకోవాలి, ఫోర్కాస్ట్ చేయాలి. దట్ ఈస్ వై ద కలెక్టెడ్ డేటా, వై దే ఆర్ కలెక్టెడ్ డేటా అంటే ప్రీ డిటర్మైన్డ్ పర్పస్. ఫ్యూచర్లో మనం మన పెర్ఫార్మెన్స్ని ఎలా పెంచుకోవాలి, మన ఇండస్ట్రీని ఎలా డెవలప్ చేసుకోవాలి, దాని గురించి స్టాటిస్టిక్స్ని అడ్వాన్స్గానే ప్రీ డిటర్మైన్ చేస్తారంట. అంటే ముందుగానే ఆ డేటాను ఊహించుకుని ఫ్యూచర్లో ఎలా ఉండాలి, డేటా ఎంత పర్సంటేజ్ ఇంప్రూవ్ చేయాలి అన్నది డెసిషన్ తీసుకుంటారు అనమాట. నెక్స్ట్, లిమిటేషన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. మనం ఇప్పటివరకు చెప్తున్నాం, మనం మన ఇండస్ట్రీని ఫోర్కాస్ట్ చేయొచ్చు, భవిష్యత్తులో మన ఇండస్ట్రీని డెవలప్ కావాలంటే ఎలాంటి పాలసీస్ని తయారు చేసుకోవాలో చెప్పాము. అంటే స్టాటిస్టిక్స్ చాలా హెల్ప్ చేస్తుందని చెప్పాము. పబ్లిక్ ఒపీనియన్ని గ్యాదర్ చేసుకోవచ్చు అని చెప్పాను. పబ్లిక్ రెస్పాన్స్ తెలుసుకోవచ్చు అని చెప్పాను. కంపేర్ చేసుకోవచ్చు ఒక డిపార్ట్మెంట్కి మరొక డిపార్ట్మెంట్కి, హౌ దే ఆర్ పెర్ఫార్మింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, హౌ వీఆర్ పెర్ఫార్మ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్. మనం ప్రతిదాన్ని కంపేర్ చేసుకోవచ్చు అని చెప్పాం. అంటే వితౌట్ స్టాటిస్టిక్స్ దెర్ ఇస్ నో బిజినెస్, వితౌట్ స్టాటిస్టిక్స్ దెర్ ఇస్ నో ఎనీ ఇండస్ట్రీ అని చెప్తున్నాం. బట్ దెర్ ఆర్ సో మెనీ లిమిటేషన్స్ ఇన్ ద స్టాటిస్టిక్స్ ఆల్సో. లిమిటేషన్స్ అంటే ఇప్పటివరకు మనం ప్రతిదాన్ని యావరేజ్లో చూడొచ్చు, ఫోర్కాస్ట్ చేయొచ్చు, కంపేర్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. కానీ మన స్టాటిస్టిక్స్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అంటే, క్వాలిటేటివ్ ఆస్పెక్ట్ ఇగ్నోర్. ఇందాక ఇన్ ద ప్రీవియస్ క్లాస్లో నేను ఒకటి చెప్పాను, వీఆర్ కలెక్టింగ్ ద డేటా ప్లూరల్ సెన్స్, సింగులర్ సెన్స్ అని చెప్పాను. ప్లూరల్ సెన్స్, సింగులర్ సెన్స్ అని చెప్పాను. డేటా వీఆర్ కలెక్టెడ్ ఇన్ ఆన్ 2 టైప్స్ అని చెప్పాను. క్వాంటిటేటివ్ డేటా అని చెప్పాను, క్వాలిటేటివ్ డేటా అని చెప్పాను. క్వాంటిటేటివ్ అంటే ఏం చెప్పాను, ప్రతిదాన్ని నెంబర్స్లో చెప్తారు అని చెప్పాను. క్వాలిటేటివ్ డేటా అంటే ఏం చెప్పాను అంటే మనం దాన్ని నెంబర్స్లో చెప్పలేము, మనం దాన్ని మెజర్ చేయలేమని చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. అంటే ఏంటంటే ఇక్కడ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్ ఇగ్నోర్డ్. అంటే ప్రతిదాన్ని మనం పర్సంటేజ్లో చూస్తున్నాం, అరే పర్సంటేజ్ పెరిగింది, పర్సంటేజ్ తగ్గింది అని మాట్లాడుకుంటున్నాం తప్ప మన పెర్ఫార్మెన్స్లో ఉన్న క్వాలిటీ, మన పెర్ఫార్మెన్స్లో క్వాలిటీ ఉందా లేదా అన్నది మనం చూసుకోలేకపోతున్నాం. ఎంతసేపు న్యూమరికల్ డేటా, కలెక్షన్ ఆఫ్ డేటా, ఎనలైజింగ్ డేటా అని చెప్తున్నాం తప్ప మన క్వాలిటీ ఎంత ఉంది. ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అన్న, ఓకే మన గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది ప్రతి ఒక్కరికి అని చెప్పాం, ప్రతి ఒక్కరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుందని చెప్పాం. ఎడ్యుకేషన్ నియర్లీ 80% ఆఫ్ ద పీపుల్ ద గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్ టు పూర్ పీపుల్. 80% పూర్ పీపుల్ దే ఆర్ గెటింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అని చెప్తారు. ఓకే, 90% మందికి మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఎడ్యుకేషన్ ఇస్తున్నామని చెప్తున్నాం తప్ప హౌ మచ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వీఆర్ గివింగ్ టు అవర్ పబ్లిక్ అన్నది మనం ఎక్కడ చూడట్లేదు, అన్నది మనం మెజర్ చేయట్లేదు. అంటే మనం ఇచ్చే ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఉందా లేదా అన్నది చూడట్లేదు, క్వాంటిటీ చూస్తున్నాం. క్వాంటిటీ అంటే హౌ మచ్ పర్సంటేజ్
ఆఫ్ ఎడ్యుకేషన్ వీఆర్ గివింగ్ టు అవర్ పూర్ పీపుల్. మన ప్రజలకు ఎంతమందికి మన ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తున్నాం చూస్తున్నారు. ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇగ్నోర్డ్ అంటే మనం అశ్రద్ధ చేసేసాం. అండ్ ద గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్, హెల్త్ ఫెసిలిటీస్ టు ద పూర్ పీపుల్ అని చెప్తున్నారు. ఆర్బీసీ ఏం చెప్తున్నారు, ఏదేదో చెప్తున్నారు. ఫ్రీ హెల్త్ సర్వీస్ ఇస్తున్నాం అంటే వీఆర్ గివింగ్ 80% ఫ్రీ హెల్త్ ఫెసిలిటీస్ టు ద పబ్లిక్ అని చెప్తాం. 80% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ గెటింగ్ ద ఫ్రీ హెల్త్ ఫెసిలిటీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఓకే, 80% మనం పబ్లిక్కి హెల్త్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం. మనం ఇచ్చే హెల్త్ ఫెసిలిటీస్లో క్వాలిటీ ఉందా లేదా అన్నది మనం చూడలేదు. ఎడ్యుకేషన్ హెల్త్ ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నామో చూస్తున్నామే తప్ప ద క్వాలిటీ, హౌ మచ్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ వీఆర్ గివింగ్ టు అవర్ పబ్లిక్ అన్నది వీఆర్ ఇగ్నోర్డ్. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ వీ కెన్ సీ ఇన్ ద స్టాటిస్టిక్స్ అనమాట. అంటే క్వాలిటేటివ్ ఆస్పెక్ట్ ఇగ్నోర్డ్, క్వాలిటీ అన్నది మనం చూడట్లేదు. ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, పర్సంటేజ్ మంచి పర్సంటేజ్ ఇస్తున్నాం, కానీ దాంట్లో క్వాలిటీ చూడట్లేదు. హెల్త్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం, ఎంతమందికి ఇస్తున్నామో చెప్తున్నాం, కానీ ఎంతమందికి క్వాలిటీ హెల్త్ ఇస్తున్నామో అన్నది మనం ఇగ్నోర్ చేసాం అనమాట. ద సెకండ్ వన్ డస్ నాట్ డీల్ విత్ ద ఇండివిజువల్. ప్రతిదాన్ని యావరేజ్లో చూస్తున్నారు తప్ప ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ అన్నది మనం పట్టించుకోవట్లేదు. అంటే ఇన్ ద స్టాటిస్టిక్స్ దే ఆర్ ఇగ్నోర్డ్ ద ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్. ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ ప్రతిదాన్ని స్టాటిస్టిక్స్లో యావరేజ్, పర్సంటేజ్, రేషియోస్ అది చూస్తుంది తప్ప ఇండివిజువల్గా. అంటే మన ఇండస్ట్రీలో ఒక ఇండస్ట్రీ సక్సెస్ అయింది అంటే ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. అంటే అందరూ కలిసి పనిచేస్తేనే ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది. బట్ మనం ఎలా చూస్తున్నామంటే ఓవరాల్గా మన ఇండస్ట్రీ సక్సెస్ అయింది అని చెప్తున్నాం తప్ప కొంతమంది ఇండివిజువల్స్, కొంతమంది లేజీ ఫెలోస్ ఉండొచ్చు, కొంతమంది హార్డ్ వర్కర్స్ ఉండొచ్చు, కొంతమంది వెల్ పెర్ఫార్మెన్స్ చేసి ఉండొచ్చు వాళ్ళ డ్యూటీలో. మనం ఏమవుతుందంటే ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ని మనం ఇగ్నోర్ చేస్తున్నాం. మనం ఓవరాల్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం తప్ప ఇండివిజువల్గా హౌ దే ఆర్ ఈజ్ వర్కింగ్ అన్నది వీఆర్ ఇగ్నోరింగ్. దట్ ఈస్ వన్ లిమిటేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అన్నమాట. దెన్ స్టాటిస్టిక్స్ కెన్ బి యూజ్డ్, మిస్యూజ్డ్. అంటే స్టాటిస్టిక్స్ కెన్ బి మిస్యూజ్డ్. మిస్యూజ్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు మన మేనేజ్మెంట్ని మనం మిస్లీడ్ చేయడానికి వచ్చిన పర్సంటేజ్ కన్నా ఎక్కువ పర్సంటేజ్ వేసి మనం మిస్లీడ్ చేయొచ్చు. అంటే సమ్ ఇగ్నోరెంట్ వర్కర్స్ ఉండొచ్చు. అంటే దే ఆర్ నాట్ పెర్ఫార్మింగ్ ఎఫిషియెంట్ ఇన్ దేర్ ఆర్గనైజేషన్. అరే మనం సరిగ్గా పని చేయట్లేదు, మనకి వర్క్ రావట్లేదు, కానీ మన మేనేజ్మెంట్కి మనం పర్సంటేజ్ పెంచి చూపిద్దాం. ఇప్పుడు 6% వచ్చిందనుకో, దే కెన్ పుట్ 8%, దే కెన్ పుట్ 10%. అంటే దే కెన్ మిస్లీడ్ ద మేనేజ్మెంట్. దే ఆర్ యూజింగ్ ద పర్సంటేజ్ అనమాట, బికాస్ ఆఫ్ పర్సంటేజ్. అంటే వచ్చిన పర్సంటేజ్ని కాకుండా ఎక్కువ పర్సెంట్ యూజ్ వచ్చేసే ఛాన్సెస్ కూడా ఈ స్టాటిస్టిక్స్లో ఉన్నాయన్నమాట. ఇట్ ఈస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద రిజల్ట్స్ అనమాట. అంటే మనకి పెర్ఫార్మెన్స్ లేకపోయినా పెర్ఫార్మెన్స్ ఉంది అని మనం పర్సంటేజ్లో చూపించి మేనేజ్మెంట్ని మిస్లీడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఈ మధ్యన చాలా కంపెనీలు మనం చూసాం, వాళ్ళు ప్రాఫిట్ రాకపోయినా వీఆర్ గెటింగ్ దిస్ మచ్ ఆఫ్ ప్రాఫిట్, దట్ మచ్ ఆఫ్ ప్రాఫిట్ అని దే ఆర్ గివింగ్ ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద న్యూస్ పేపర్స్ టు అట్రాక్ట్ ద కస్టమర్స్, టు అట్రాక్ట్ ద షేర్ హోల్డర్స్ అని రీసెంట్గా చాలా చూసాం అనమాట. అంటే దాన్ని ఏమంటారంటే ద లిమిటేషన్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ అంటారు అనమాట. లిమిటేషన్ అంటే పరిమితి అనమాట. సో ఓకే, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో ద ఫస్ట్ వన్ ఈజ్ అగ్రిగేట్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ద సెకండ్ వన్ ఈజ్ న్యూమరికల్ ఎక్స్ప్రెస్, and third one is collected for a predetermined purpose. What are the limitations of statistics అంటే the qualitative aspect ignored. Quality అన్నది మనం పట్టించుకోవట్లేదు, quantity అన్నది మాత్రమే we are preference given only for the quantity, not quality. Example, education and health, and that does not deal with the individual performance మనం ఇగ్నోర్ చేస్తున్నాం. We have never considered the individual performance, we consider only the average performance. Next, statistics can be misused. Ignorant workers ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మేనేజ్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి దే ఆర్ యూజింగ్ ద ఓవర్ ఫిగర్స్ అనమాట. అంటే ఓవర్ పర్సంటేజ్ దే షో టు దేర్ మేనేజ్మెంట్ అనమాట. ఇట్ ఈస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద రిజల్ట్స్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ ఏ గవర్నమెంట్. ద నెక్స్ట్ వన్ ఈస్ కలెక్షన్ ఆఫ్ డేటా. అంటే మనం చెప్పుకున్నాం స్టాటిస్టిక్స్ ఈజ్ ఈక్వల్ టు డేటా, డేటా ఈజ్ ఈక్వల్ టు స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డేటా, సమాచారాన్ని సేకరించడం. ద కలెక్షన్ ఆఫ్ డేటా అంటే ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ డేటా, హౌ దే ఆర్ కలెక్టింగ్ ద డేటా అంటే దే ఆర్ కలెక్టింగ్ డేటా టు ఏ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్.
అంటే ఒక పర్టికులర్ ఇన్వెస్టిగేషన్ అంటే పరిశోధన చేసి ఒక డేటాని కలెక్ట్ చేస్తారనమాట. అంటే కలెక్షన్ ఆఫ్ డేటా త్రూ ఏ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ త్రూ యాన్ ఇన్వెస్టిగేటర్. ద పర్సన్ హూ కండక్ట్స్ ద ఇన్వెస్టిగేషన్, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారో అతన్ని ఇన్వెస్టిగేటర్ అంటారు. ఈ ఇన్వెస్టిగేటర్ ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేట్స్ ద ప్రాపర్ డేటా, అంటే త్రూ హీస్ కలెక్టింగ్ ద డేటా ఇన్ ఏ ప్రాపర్ వే. ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్ డేటాని కలెక్ట్ చేస్తారు. సో కలెక్షన్ ఆఫ్ డేటా, ఆ ఇన్వెస్టిగేటర్ కలెక్ట్ చేసిన డేటాని వీఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ అనమాట. దాన్ని ఏమంటారంటే ఇంటర్నల్ డేటా అంటారు. ఇంటర్నల్ డేటా అంటే అంతర్గత సమాచారం, సోర్స్ అంటే ఇంటర్నల్ డేటా. ద సెకండ్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ డేటా, ఎక్స్టర్నల్ సోర్స్. అంటే మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇంటర్నల్గా అన్నా రావాలి లేదా ఎక్స్టర్నల్గా అన్నా రావాలి. ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్. అంటే ద డేటా ఇస్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ అని చెప్పాను కదా, ఇంటర్నల్ డేటా ఆర్ ఇంటర్నల్ సోర్స్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ డేటా ఆర్ ఎక్స్టర్నల్ సోర్స్. ఇంటర్నల్ డేటా అంటే ఏంటంటే విత్ ఇన్ ద గవర్నమెంట్, మన గవర్నమెంట్ నుంచి మనం సేకరించుకుంటాం, లేదా విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ మన సంస్థ నుంచి మనం ఇంటర్నల్గా డేటాని కలెక్ట్ చేసుకోవడం. విత్ ఇన్ ద అవర్ డిపార్ట్మెంట్, మన డిపార్ట్మెంట్లోనే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనం ఇంటర్నల్గానే గ్యాదర్ చేసుకున్నాం. అంటే టు గెట్ ద ఇన్ఫర్మేషన్ వీ కెన్ విత్ ఇన్ అవర్ గవర్నమెంట్, విత్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్, విత్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్ అనమాట. హౌ ఇట్ జనరేట్ ద ఇంటర్నల్ డేటా. అసలు ఇంటర్నల్ డేటా మనకి ఎలా వస్తుంది, వేర్ వీఆర్ గెటింగ్ ద ఇంటర్నల్ డేటా అంటే మనం పెద్ద పెద్ద ఇండస్ట్రీలో చూస్తాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని, పర్చేస్ డిపార్ట్మెంట్ అని, సేల్స్ డిపార్ట్మెంట్ అని, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. దెర్ ఆర్ సో మెనీ డిపార్ట్మెంట్స్ అనమాట. అలాగే గవర్నమెంట్లో కూడా సో మెనీ డిపార్ట్మెంట్స్ విల్ వర్క్ అండర్ ద గవర్నమెంట్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్. ఆ ఇన్ఫర్మేషన్ డేటాని మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటామంటే వీ కెన్ గెట్ ద ఇంటర్నల్ డేటా ఫ్రమ్ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఆర్ పర్చేస్ డిపార్ట్మెంట్ ఆర్ సేల్స్ డిపార్ట్మెంట్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఆర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. మన ఇంటర్నల్గా మనమే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటే ఇంటర్నల్గా మన కంపెనీలోనే, మన ఆర్గనైజేషన్లోనే, మన ఇండస్ట్రీలోనే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటే దాని ఇంటర్నల్ డేటా ఆర్ ఇంటర్నల్ సోర్స్ అంటారు అన్నమాట. ఇంటర్నల్ డేటా ఆర్ ఇంటర్నల్ సోర్స్ అంటారు. ద సెకండ్ వన్ ఎక్స్టర్నల్ డేటా ఆర్ ఎక్స్టర్నల్ సోర్సెస్ అంటారు. అంటే మనకి కావాల్సిన డేటాని ఇంటర్నల్గా తెచ్చుకోవచ్చు ఫ్రమ్ విత్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. నాట్ ఓన్లీ దట్ వీ కెన్ గెట్ ద డేటా ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. బయట నుంచి తెచ్చుకుందాం మనం ఏదన్నా డేటాని, మనకి ఇంటర్నల్గా అవైలబిలిటీ లేదనుకో వీ కెన్ గో త్రూ అవుట్ సైడ్, బయట నుంచి తెచ్చుకోవచ్చు మనకు కావాల్సిన డేటాని. మన దగ్గర అవైలబిలిటీ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు అవుట్ సైడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, అవుట్ సైడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, అవుట్ సైడ్ ఆఫ్ ద అదర్ గవర్నమెంట్. ఇప్పుడు మనకి సఫిషియెంట్ పవర్ సప్లై లేదనుకోండి, మనకు కావాల్సిన సఫిషియెంట్ పవర్ సప్లై లేకపోతే మనం ఏం చేస్తున్నాం, వీఆర్ టేకింగ్ ద పవర్ సప్లై ఫ్రమ్ అదర్ స్టేట్. దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్టర్నల్ సోర్స్ అనమాట. ఎక్స్టర్నల్ డేటా మనకి లేని దాన్ని బయట నుంచి తెచ్చుకుంటే దాన్ని ఏమంటారంటే ఎక్స్టర్నల్ డేటా ఆర్ ఎక్స్టర్నల్ సోర్సెస్ అంటారు. డేటా 2 టైప్స్ అని చెప్తాను, ఇంటర్నల్ డేటా అండ్ ఎక్స్టర్నల్ డేటా. ఇంటర్నల్ డేటా అంటే కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్, విత్ ఇన్ ఏ డిపార్ట్మెంట్, విత్ ఇన్ ద గవర్నమెంట్ అని చెప్పాను. ఎక్స్టర్నల్ డేటా, ద డేటా వీఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. బయట నుంచి మనం ఏదైనా డేటా, ఏదైనా సమాచారం తీసుకుంటే దాని ఎక్స్టర్నల్ డేటా. అగైన్ ద ఎక్స్టర్నల్ డేటా వీఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ అనమాట. మనం ఏదైతే బయట నుంచి తెచ్చుకున్న డేటా ఏదైతే ఉందో ద డేటా వీ కెన్ డివైడ్ ఇంటూ 2 టైప్స్ అనమాట. ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ డేటా అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సెకండరీ డేటా. ప్రైమరీ డేటా అంటే ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ బై ద ఇన్వెస్టిగేటర్. మనం ఇందాక చెప్పుకున్నాం డేటా అంటే కలెక్టింగ్ ద ఫ్యాక్ట్స్ త్రూ ఏ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్తాం. ఒక డేటాని మనం ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి మనం డేటాని తీసుకుంటాం. ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తారో అతను ఏం చెప్తాం, ఇన్వెస్టిగేటర్ అని చెప్పాం అనమాట. అంటే ద పర్సన్ హూ ఇన్వెస్టిగేట్స్ ద డేటా ఆర్ ఏ ప్రాబ్లమ్, హీ ఈస్ కాల్డ్ ఇన్వెస్టిగేటర్. అంటే ద ఇన్వెస్టిగేటర్ వాట్ హీ కలెక్టెడ్ ద ఫస్ట్ డేటా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ డేటా. ఫస్ట్ టైం మనం సేకరించింది, ఇప్పటివరకు మనం డేటాని సేకరించలేదు. వెరీ ఫస్ట్ టైం వీఆర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్, వీఆర్ కలెక్టింగ్ ద డేటా. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు అంటే వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ ద సిటీ, వర్కర్స్ కండిషన్ ఇండియా సిటీ. ఒక సిటీలో వర్కర్స్ అంటే లేబర్స్ పనిచేస్తూ ఉంటారు.
వాళ్ళ వర్కింగ్ కండిషన్ ఎలా ఉంది దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేద్దాం. అంటే ఏమైనా ఇంకా బెటర్గా ఏమైనా వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ ఏమైనా బెటర్గా ఇంప్రూవ్మెంట్ చేద్దామా, లేదా వాళ్ళ వేజెస్ ఏమైనా హైక్ చేద్దామా, లేదంటే ప్రొవైడింగ్ ఏ గుడ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద వర్కింగ్ ప్లేస్, వాళ్ళు పనిచేసే ప్రదేశంలో ఏదైనా ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దామా, మంచి పని చేసుకునే పరిస్థితులు కల్పిద్దామా అని చేయడమే ప్రైమరీ డేటా అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రైమరీ డేటా అంటే ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా కలెక్టెడ్ బై ద ఇన్వెస్టిగేటర్ ఈస్ కాల్డ్ ఇన్ ప్రైమరీ డేటా. మన ఇండియాలో ఒక డేటాని ప్రైమరీ డేటాని కలెక్ట్ చేయడానికి ద ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ దెర్ ఇస్ ఏ ఆర్గనైజేషన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. దాన్ని ఏమంటారంటే ఎన్ఎస్ఎస్ అని అంటారు, ఒక డిపార్ట్మెంట్ అనమాట. నేషనల్ శాంపిల్ సర్వే అంటారు, నేషనల్ శాంపిల్ సర్వే. ఇది ఏం చేస్తుందంటే త్రూఅవుట్ ఇండియాలో ఉన్న వర్కర్స్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ ఏమైనా ఇంప్రూవ్ చేయాలా, హైజీనిక్ అట్మాస్ఫియర్ని ఎలా క్రియేట్ చేయాలి, వారి వర్కింగ్ కండిషన్స్ వారి వర్కింగ్ అవర్స్ని తగ్గించాలా పెంచాలా, పెంచితే వేజెస్ ఎట్లా ఇవ్వాలి, ఇవన్నిటిని స్టడీ చేస్తుంది అనమాట. మన ఇండియాలో అలాంటి డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. ఆ డిపార్ట్మెంట్ ఏమంటారంటే ఎన్ఎస్ఎస్ అంటారు, నేషనల్ శాంపిల్ సర్వే అనమాట. అగైన్ ద సెకండ్ వన్ ఈజ్ సెకండరీ డేటా. సెకండరీ డేటా అంటే ఫస్ట్ మనం ఏం చెప్పాం, ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కలెక్టెడ్ బై ద ఇన్వెస్టిగేటర్, దిస్ ఈస్ కాల్డ్ ప్రైమరీ డేటా. నేను ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను ఫస్ట్ టైం. ఇఫ్ ఎనీబడి ద ప్రైమరీ డేటా యూజ్డ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్, మనం సేకరించిన ప్రైమరీ డేటాని వేరొక దాని గురించి మనం ఉపయోగించుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారంటే సెకండరీ డేటా అంటారు. ప్రైమరీ డేటా అంటే ఫస్ట్ మనం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్, ఏదైనా ఒక పని మనం ఒక డేటాని కలెక్ట్ చేసాం, ఈ కలెక్ట్ చేసిన డేటాని మనం వేరే పర్పస్కి వాడుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారు సెకండరీ డేటా అంటారు. అంటే హౌ వీ గెట్ ద ఇన్ఫర్మేషన్ సెకండరీ డేటా అంటే ఎలా వస్తుంది మనకంటే త్రూ ద న్యూస్ పేపర్స్, లేదా మ్యాగజైన్స్, లేదంటే జర్నల్స్, లేదా ట్రేడ్ యూనియన్ మ్యాగజైన్స్. అంటే ఇప్పుడు న్యూస్ పేపర్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ మనం ఏమంటారు, న్యూస్ పేపర్లో వచ్చే ఇన్ఫర్మేషన్ ఏమంటారు సెకండరీ డేటా అంటారు. ఎందుకు సెకండరీ డేటా అంటే ఆల్రెడీ దట్ ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ బై ద ఇన్వెస్టిగేటర్, ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్నే మన న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు, అందుకనే దీన్ని ఏమన్నారు సెకండరీ డేటా అంటారు. అలాగే మ్యాగజైన్స్, జర్నల్స్ అంటే మ్యాగజైన్స్లో కొన్ని స్టోరీస్ రాస్తూ ఉంటారు, బేస్డ్ ఆన్ దట్ ఫ్యాక్ట్స్, బేస్డ్ ఆన్ దట్ ఇమాజినేషన్ దే ఆర్ రైటింగ్ సమ్ ఎడిటోరియల్స్ ఇన్ ద మ్యాగజైన్స్ అండ్ న్యూస్ పేపర్స్. అంటే దీన్ని ఏమంటారంటే ఆల్రెడీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ సేకరించిన ఇన్ఫర్మేషన్ని దే ఆర్ పబ్లిషింగ్ ఇన్ దీస్ మీడియా అనమాట. అంటే న్యూస్ పేపర్ కావచ్చు, లేదా మ్యాగజైన్స్ కావచ్చు, లేదా జర్నల్స్ కావచ్చు, లేదా ట్రేడ్ యూనియన్ మ్యాగజైన్స్ కావచ్చు. సెకండరీ డేటా అంటే అదన్నమాట. సెకండరీ డేటా అంటే ద ప్రైమరీ డేటా యూజ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ ఇస్ కాల్డ్ సెకండరీ డేటా. సెకండరీ డేటాకి మనకు సోర్స్ కావాలి కదా, సెకండరీ డేటా ఎలా వస్తుంది మనకంటే త్రూ ద న్యూస్ పేపర్స్. ఇప్పుడు మనకి ఆర్బీఐ ఏదో మార్కోరియం పెట్టారని చెప్తున్నారు, అంటే బికాస్ ఆఫ్ లాక్డౌన్ దే ఆర్ ఎక్స్టెండింగ్ అప్ టు ఆగస్ట్ అని 6 months ఏదో మ్యారిటోరియం ఇచ్చారు. అది ప్రైమరీ డేటా ఎవరు ఇచ్చారు, జర్నలిస్ట్కి ఇస్తుంది గవర్నమెంట్, అంటే ఆర్బీఐ. ఆ జర్నలిస్ట్ ఏం చేశారు, న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు. దీన్ని ఏమంటారంటే సెకండరీ డేటా అంటారు. ఓకే, ఇంటర్నల్ డేటా, ఎక్స్టర్నల్ డేటా. ఎక్స్టర్నల్ డేటా అంటే అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ, అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్ అని చెప్పాం. మళ్ళీ ఎక్స్టర్నల్ డేటా అంటే 2 types అని చెప్పాం, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. ప్రైమరీ డేటా అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ప్రైమరీ సెకండరీ డేటా అంటే ఆల్రెడీ ప్రైమరీ డేటా యూజ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ ఇస్ కాల్డ్ సెకండరీ డేటా. See here another topic is in statistics లో ప్రైమరీ డేటా, సెకండరీ డేటా అని చెప్తాం. డేటా కలెక్టెడ్ ఇన్ 2 types, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా అని చెప్తాం. ఈ డేటాని కలెక్ట్ చేసేటప్పుడు దాంట్లో కొన్ని డివైసెస్ ఉంటాయి అన్నమాట. అంటే మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి హౌ వీ గెట్ ద ఇన్ఫర్మేషన్. ఇందాక మనం చెప్పుకున్నాం, వీఆర్ గెటింగ్ ద డేటా త్రూ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, జర్నల్స్, ట్రేడ్ యూనియన్ మ్యాగజైన్స్ అనేవి చెప్పుకున్నాం. అలాగే క్వశ్చనేర్ అంటే ప్రశ్నాపత్రం అనమాట. అంటే మనం ఏదైనా ఒక డేటాని కలెక్ట్ చేసుకోవడానికి మనం ఫస్ట్ ఏం చేస్తాం, వీఆర్ మేకింగ్ ఎ క్వశ్చనేర్. అందులో ఒక క్వశ్చనేర్ చేస్తారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్వశ్చనేర్ అంటే ఈ క్వశ్చనేర్లో అంటే ఈ ప్రశ్నాపత్రంలో ఏముంటాయంటే ఇట్ ద సెట్ ఆఫ్ ద క్వశ్చన్స్ రిగార్డింగ్ అబౌట్ ఎన్ ఎంక్వైరీ. మనం ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, మనం ఎక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి కదా.
అంటే మనం ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ అడగడానికి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ టు మేక్ సమ్ క్వశ్చన్స్ అనమాట. నేను ఏ క్వశ్చన్స్ అడగాలి? ఇప్పుడు రీసెంట్గా మనకి 3 రాజధానులు అనేది చెప్తున్నారు, 3 క్యాపిటల్స్ అని చెప్తున్నారు. దీని గురించి మన సీఎంని అడగడానికి మనం వెళ్ళామనుకో, మన స్పాట్లోకి వెళ్ళి అడగకుండా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే టుమారో వీఆర్ మీటింగ్ అవర్ సీఎం రిగార్డింగ్ ద 3 క్యాపిటల్స్, 3 క్యాపిటల్స్ గురించి అడగడానికి మనం వెళ్దామని అనుకున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు మేక్ ఏ క్వశ్చన్, ఒక ప్రశ్నాపత్రాన్ని తయారు చేసుకోవాలి. అంటే స్పాట్లో మనం అడిగే కన్నా ముందుగా మన క్వశ్చన్ అంటే క్వశ్చన్స్ నేను ఏమేమి అడగాలి, ఎలా అడగాలి, ఏ క్వశ్చన్ ఎవరిని అడగాలి అనేది ముందుగానే మనం ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. దాన్ని ఏమంటారంటే క్వశ్చన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఇట్ ఈస్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ అబౌట్ అన్ ఎంక్వైరీ. ఏదైనా ఒక సమాచారాన్ని సేకరించడానికి వెళ్ళినప్పుడు ముందే మనం క్వశ్చన్స్ తయారు చేసుకుని ఒక డాక్యుమెంట్, ఒక స్టేట్మెంట్ తయారు చేసుకుంటే దానికి క్వశ్చన్ అని. ఈ క్వశ్చన్ని ఎలా వాడతారంటే ఇట్ ఈస్ ద క్వశ్చన్ దే ఆర్ యూజ్డ్ టు కలెక్ట్ ద నెసరీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద రెస్పాండెంట్స్. రెస్పాండెంట్స్ అంటే ఏంటంటే నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు, దానికి ఎవరైతే ఆన్సర్ చెప్తున్నారో వాళ్ళు ఏమంటారంటే రెస్పాండెంట్. ద పీపుల్ హూ ఆర్ గివింగ్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్స్ వాళ్ళు ఏమంటారంటే రెస్పాండెంట్స్ అంటారు అన్నమాట. ఆ రెస్పాండెంట్స్ మనం ఏమడుగుతామంటే క్వశ్చన్స్ అడుగుతాం. దేని ద్వారా అంటే దట్ ఈస్ వై యూఆర్ మేకింగ్ ఎ క్వశ్చన్ బిఫోర్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్స్ టు ద రెస్పాండెంట్స్. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే దేర్ ఆర్ 2 types ఆఫ్ క్వశ్చనర్స్ అనమాట. వన్, మనం క్వశ్చనర్ని ద క్వశ్చన్ సెండ్ బై ద పోస్ట్. మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మనం ఆ ప్లేస్కి వెళ్ళలేకపోయామనుకోండి, వీ విల్ సెండ్ ద క్వశ్చనర్ టు ద పోస్ట్. పోస్ట్లో పంపుతాం. ఎవరికి పంపుతాం? ద క్వశ్చనర్ సెండ్ టు ద ఇన్ఫర్మెంట్. అంటే ఇన్ఫర్మెంట్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎవరైతే గ్యాదర్ చేస్తారో, గ్యాదర్ చేయడానికి వెళ్తున్నారో వాడిని ఏమంటారంటే ఇన్ఫర్మెంట్ అంటారు. వాడు ఏం చేస్తారంటే ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ టు ద రెస్పాండెంట్స్. రెస్పాండెంట్స్కి క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ అడిగి ఆన్సర్ కూడా ఈ ఇన్ఫర్మెంటే రాసుకుంటాడు. ఎవరైతే ఇన్ఫర్మేషన్ అడగడానికి వెళ్ళాడో వాడే ఇన్ఫర్మేషన్ రాసుకుంటాడు అనమాట. ఈ క్వశ్చన్ సెండ్ బై ద పోస్ట్ అన్నది ఎవరికి బాగుంటుందంటే ఇట్ ఈస్ ఓన్లీ గుడ్ ఫర్ ద లిటరేట్ పీపుల్. చదువుకున్నవాడు మాత్రమే దానికి ఆన్సర్ చేయగలడు. ఇల్లిటరేట్ పీపుల్ కెనాట్ ఆన్సర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే నువ్వు వాడు క్వశ్చన్ పంపుతాడు, ఆ క్వశ్చన్ నువ్వే ఆన్సర్ చేయాలి. ఇఫ్ యు ఆర్ ఇల్లిటరేట్ అనుకోండి, నిసారి అనుకోండి, యు ఆర్ అనేబుల్ టు రైట్ అండ్ రీడ్ అనుకోండి, సో ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే క్వశ్చన్ సెండ్ బై ద ఎన్యూమరేటర్స్. ఎన్యూమరేటర్స్ అంటే ఏంటంటే పరిశీలకుడు, పరిగణించేవాడు. మరి ఏదైతే పని మీద వెళ్ళాడో వాడు దాని గురించి సమాచారాన్ని సేకరించేవాడు. దాన్ని ఏమంటారంటే ఎన్యూమరేటర్ అంటారు. ఇక్కడ ఏమంటారంటే ఎన్యూమరేటర్ సెండ్ బై ద ఇన్వెస్టిగేటర్. ఎవరు పంపిస్తారంటే ఫస్ట్ మన డేటాని కలెక్ట్ చేస్తారు కదా, డేటాని కలెక్ట్ చేసేవాడిని ఏమంటారని చెప్పాను? ఇన్వెస్టిగేటర్ అని చెప్పాను. ఫస్ట్ ఎవరైతే డేటాని కలెక్ట్ చేస్తారో వాడిని ఇన్వెస్టిగేటర్ అంటారు. ఆ ఇన్వెస్టిగేటర్ ఎన్యూమరేటర్స్ని పంపిస్తాడనమాట పర్టికులర్ ప్లేస్. అంటే ఎక్కడైతే మనం ఇన్ఫర్మేషన్ డేటాని కలెక్ట్ చేయాలనుకున్నామో అక్కడ పంపిస్తాడు అనమాట. అక్కడ పంపించినప్పుడు ఇక్కడ ఈజ్ ఆస్కింగ్ ఎన్యూమరేటర్స్ ఆస్కింగ్ క్వశ్చన్స్ టు ద రెస్పాండెంట్స్. వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ అడిగితే రెస్పాండ్ అయ్యేవాడు ఫిలప్ చేసుకోవాడు. ఎవరైతే ఎన్యూమరేటర్ వెళ్ళాడో వాడే క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్కి మీరు ఏ ఆన్సర్ చెప్పారో ఆన్సర్ కూడా వాడే ఫిలప్ చేసుకుంటాడు. సో ఈ క్వశ్చన్ సెండ్ బై ద ఎన్యూమరేటర్స్ అన్నది ఎవరికి బాగుంటుందంటే ఇల్లిటరేట్ పీపుల్కి చాలా బాగుంటుంది అనమాట. అంటే చదువు లేని వాడు, రాయడం రానివాడు, చదవడం రానివాడు, అలాంటి వాడికి దిస్ టైప్ ఆఫ్ క్వశ్చనర్ ఇస్ గుడ్ అనమాట. హియర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్వశ్చనర్ అంటే క్వశ్చనర్ మీన్స్ ఇట్ ఈస్ ద సెట్ ఆఫ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ an inquiry, and this is you collected the questionnaire is collected the necessary information from the respondents through the questionnaire. మనం ఎవరినైతే అడగాలనుకున్నాం వాళ్ళ నుంచి మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. మన క్వశ్చన్స్కి వాళ్ళ ఆన్సర్స్ ఇస్తారు రెస్పాండెంట్స్. దాన్నే క్వశ్చనర్ అంటారు. ద క్వశ్చనర్ ఈస్ 2 types అని చెప్పాం. వన్ ఈజ్ క్వశ్చనర్ మనం పోస్ట్ ద్వారా పంపించవచ్చు. ద క్వశ్చనర్ వి సెండ్ బై ద ఎన్యూమరేటర్స్. అంటే పరిశీలకులు పంపించి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. పోస్ట్లో పంపిస్తామన్నప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ ఎవరు తీసుకోవడానికి కూడా వెళ్తాడు. ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇన్ఫర్మెంట్ ఉంటాడో వాడే డేటాని కలెక్ట్ చేసుకుని వాడే కలెక్ట్ చేసుకుంటాడు. ఇది ఇల్లిటరేట్ పీపుల్కి బాగుండదు. లిటరేట్ పీపుల్కి అయితే ఇట్ ఈస్ గుడ్. క్వశ్చనర్ సెండ్ బై ద ఎన్యూమరేటర్స్ దిస్ ఈస్ గుడ్ ఫర్ ఇల్లిటరేట్ పీపుల్. చదువురాని వాళ్ళకి ఇది మంచిది అనమాట. ఈ క్వశ్చనర్ ద్వారా మనం కావాల్సిన ప్రాబ్లమ్స్ని మనం ఇన్వెస్టిగేటర్కి అది ఎన్యూమరేటర్కి చెప్పచ్చు.